ప్రాణాయామం చేస్తాము. 4 రకాల ప్రాణాయామాలు చేస్తాము. మొదటి రకం ప్రాణాయామము అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అని చెప్పబడుతుంది. ఈ 2 వేళ్ళు నుదుటిపై ఉంచాలి. ఈ బొటన వేలుతోని కుడి ముక్కురంధ్రంను మూసేసి ఎడమ ముక్కురంధ్రం ద్వారా నెమ్మదిగా పూర్తిగా గాలి వదిలేసేయాలి. అలా పూర్తిగా గాలి వదిలేసిన తర్వాత ఇదే ముక్కురంధ్రం ద్వారా ఎడమ ముక్కురంధ్రం ద్వారా నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా నింపిన తర్వాత ఈ ఉంగరం వేలుతో ఎడమ ముక్కురంధ్రం మూసేయాలి. ఈ కుడి ముక్కురంధ్రం ద్వారా నింపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేయాలి. ఇలా పూర్తిగా వదిలేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ కుడి ముక్కురంధ్రం ద్వారానే నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. అలా పూర్తిగా గాలి పీల్చుకున్న తర్వాత మళ్ళీ పక్క ముక్కురంధ్రం ఓపెన్ చేసి ఆ నింపి ఉంచిన గాలిని ఈ ముక్కురంధ్రం ద్వారా పూర్తిగా వదిలేసేయాలి. ఏ ముక్కురంధ్రం ద్వారా అయితే గాలిని పూర్తిగా వదిలేస్తామో అదే ముక్కురంధ్రం ద్వారా గాలిని నింపాలి. ఏ ముక్కురంధ్రం ద్వారా అయితే గాలిని పూర్తిగా నింపుతామో దాన్ని మూసేసి ఈ పక్క ముక్కురంధ్రం ఓపెన్ చేసి దాని ద్వారా గాలిని వదిలేసేయాలి. ఇలాగే 10 టైమ్స్ చేయాలి. రెండో ప్రాణాయామం చెప్పండి. ఇప్పుడు రెండవ ప్రాణాయామం సెకండ్ ప్రాణాయామం చేస్తాం. ఇది ఉజ్జయి ప్రాణాయామము ఈ పేరు. ఈ ఉజ్జయి ప్రాణాయామంలో 3 రౌండ్లు చేస్తాం. మొదటి రౌండ్ ఈ చేతులు ఈ నడుము మీద ఉంచాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. ఇప్పుడు ఇది దీర్ఘ ప్రాణాయామము. నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా నింపిన తర్వాత వెంటనే వదలకుండా 4 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. ఈ 4 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1, 2, 3, 4 కౌంట్ చేయాలి. ఈ 4 కౌంట్ అయిన వెంటనే ఆపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత ఖాళీ ఊపిరితిత్తులతో వెంటనే గాలి పీల్చుకోకుండా 2 సెకండ్లు ఆపి ఉంచాలి. ఈ 2 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1, 2 కౌంట్ చేయాలి. 2 కౌంట్ అయిన వెంటనే మళ్ళీ నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా గాలి నింపిన తర్వాత 4 సెకండ్లు అలాగే ఆపి ఉంచాలి. 4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా గాలి వదిలేసేయాలి. పూర్తిగా గాలి వదిలేసిన తర్వాత 2 సెకండ్లు ఆపి ఉంచాలి. 2 సెకండ్లు పూర్తయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా నిండా నింపాలి. ఇలాగే 6 to 8 టైమ్స్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత విశ్రాంతిలో ఉండాలి. నెక్స్ట్ ఇలా ఒక 3-4 దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ విశ్రాంతిలో గడపాలి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ ఉజ్జయి ప్రాణాయామంలో సెకండ్ రౌండ్ బొటన వేలు చంకలో ఉంచాలి. ఈ మోచేతులు భూమికి సమాంతరంగా ఉండాలి. ఆ తర్వాత సేమ్ బ్రీతింగ్ ఇంతకుముందు చేసినట్టే నెమ్మదిగా నిండా నింపాలి. 4 సెకండ్లు ఆపాలి. ఆ తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. ఆ తర్వాత 2 సెకండ్లు ఆగి ఉంచాలి. మళ్ళీ నిండా నెమ్మదిగా నింపాలి. ఇలా 6 to 8 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ ఈసారి చూపించండి డాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామంలో లాస్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ ఈ అరచేతులు ఈ భుజాల పైన ఉంచాలి. మోచేతులు ఆకాశం వైపు ఉంచాలి. ఆ తర్వాత వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ఇప్పుడు సేమ్ బ్రీతింగ్ నెమ్మదిగా నిండా గాలి పీల్చుకుంటా పూర్తిగా గాలి నింపిన తర్వాత 4 సెకండ్లు ఆపి మళ్ళీ నెమ్మదిగా పూర్తిగా గాలి వదిలేస్తాం. పూర్తిగా గాలి వదిలేసిన తర్వాత 2 సెకండ్లు ఆపి ఉంచి ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా పూర్తిగా గాలి వదిలేస్తాం. ఇలాగే 6 to 8 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత విశ్రాంతిలో ఉండాలి. వజ్రాసనంలో విశ్రాంతి ఉండొచ్చా లేదా శవాసనకి వెళ్ళిపోవచ్చు అంటారా? కాదు. నెక్స్ట్ ఆసనం నెక్స్ట్ ప్రాణాయామం
మూడవ ప్రాణాయామం చేస్తాం. దీన్ని భస్త్రికా ప్రాణాయామము అని చెప్పబడుతుంది. ఈ భస్త్రికా ప్రాణాయామంలో ఈ రెండు చేతులు పైకి తీసుకెళ్ళి ఈ పై నుంచి ఒక్కసారి కిందికి దించుతూ గట్టిగా గాలి వదలాలి. ఆటోమేటిక్గా గాలి పోతుంది. మనం ప్రయత్నపూర్వకంగా గాలిని వదలడం చేయాలి. చూడండి ఒకసారి. ఇలా గాలిని వదిలేసిన తర్వాత విశ్రాంతిలో ఉండాలి. ఇలా ఈ థర్డ్ ప్రాణాయామము భస్త్రిక ప్రాణాయామం చెప్పబడుతుంది. ఇలా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. విశ్రాంతి తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ చేస్తాము. సేమ్ ఇంతకుముందు చేసినట్టే. ఇలా ఆ తర్వాత ఇప్పుడు 4వ ఇలా గాలిని వదలడం అనేది మినిమం ఒక 60 టైమ్స్, మ్యాక్సిమం 120 టైమ్స్ అలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ కపాలభాతిలో సెకండ్ భాగము వీలైనంత స్పీడ్గా గాలిని వదులుతూ వీలైనంత స్పీడ్గా గాలిని పీల్చుకోవాలి. పొట్ట లోపలికి పోవడం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి. ఇప్పుడు వీలైనంత వేగంగా గాలిని వదులుతాం, అంతే వేగంతో గాలిని పీల్చుకుంటాం. ఇలా చేస్తూ చేస్తూ కొద్దిసేపటి తర్వాత ఆయాసం కలుగుతుంది. ఎప్పుడైతే ఆయాసం కలుగుతుందో అప్పుడు విశ్రాంతిలో ఉండాలి. ఈ విశ్రాంతిలో గాలి నిండా పీల్చుకోవాలి, మామూలుగా వదలాలి. నిండా పీల్చుకోవాలి, మామూలుగా వదలాలి. మనసును ఈ దీర్ఘ ప్రాణాయామం పైనే ఉంచాలి. దీర్ఘ శ్వాసలను గమనిస్తూ ఉండాలి. శరీరంలో జరిగే సంవేదనలను ప్రశాంతమైన మనసుతో గమనిస్తూ ఉండాలి. తగ్గించే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇంకో విషయం, క్యాంపులు ఎప్పుడెప్పుడు మీరు కండక్ట్ చేస్తుంటారు? మేము ప్రతి నెల 15 డేస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కానీ వీలున్నప్పుడు కూడా వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు మేము అడ్మిషన్స్ తీసుకుంటాము. ఓకే, అంటే క్యాంప్ లేకపోయినా కూడా ఎవరైనా ప్రాబ్లం ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలా చేసి లేకున్నప్పుడు కూడా చాలా మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్తుంటారు. ఇలా వీలైతే 1 వీక్, 15 డేస్, 1 మంత్, 2 మంత్స్ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వారి వారి శారీరక రుగ్మతలను బట్టి, శారీరక ఆ రుగ్మతకు అవసరాన్ని బట్టి మేము టైం చెప్తాము. అన్ని రోజులు ఉంటే వండర్ఫుల్గా వాళ్ళు జబ్బులను తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే తగ్గించుకుంటున్నారు కూడా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇక్కడ మీకు ఫుడ్ ఏం ఫుడ్ పెడతారు డాక్టర్ గారు? ఎలా చేస్తారు మీరు? మేము ప్రొద్దున మీ దినచర్య చెప్పండి. ఇక్కడ చేసేటువంటి దినచర్య ఒకసారి చెప్పండి. దినచర్య పొద్దున్న లేచి 4 o'clock 4 గంటలకి బెల్ అవుతుంది. 4 గంటలకు అందరూ డైనింగ్ హాల్కి రావాలి. గోరువెచ్చని నీళ్లు 1 లీటరు బావు మేము దగ్గర ఉంచి తాగిపిస్తాం వాళ్ళకి. అంతేకాకుండా ఏమైనా ఇబ్బందులు అయితే కొంచెం తగ్గించి తాగిపిస్తూ మెల్లమెల్లగా వాళ్ళను లీటరు బావు తీసుకెళ్తాము. ఇది మొదటి దినచర్య 4 o'clockకి. ఆ తర్వాత వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. 5 o'clockకి మనం ఇప్పటిదాకా చూపించిన యోగా క్లాస్ తీసుకుంటాము. సుమారు 2-2.5 గంటలు. ఆ తర్వాత 7 తర్వాత సెకండ్ టైం మళ్ళీ సేమ్ ఫస్ట్ తాగినట్టే డైనింగ్ హాల్కి వచ్చి రెండవసారి నీళ్ళు తాగుతారు. ఆ తర్వాత మళ్ళీ టాయిలెట్స్కి వెళ్తారు. తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. ఇక 9 గంటలకు మేము వండర్ఫుల్గా ఒక 5-6 రకాల వెజిటేబుల్స్తోని వెజిటేబుల్ జ్యూస్ తయారు చేస్తాం. దాంట్లో తేనె, నిమ్మరసము సఫిషియెంట్గా వేసి తీయగా, పుల్లగా, కమ్మగా ఉండేటట్టు తయారు చేస్తాము. అదొక గ్లాస్ ఇస్తాము. ఇది మేము బ్రేక్ఫాస్ట్ లాగా భావిస్తాము. ఎందుకంటే ఆరోగ్యానికి తినడము 2 సార్లే ఆరోగ్యకరమని ఆయుర్వేద పండితులు చెప్పారు. మా అనుభవపూర్వకంగా అది ఎందరో పేషెంట్ల ద్వారా రుజువైంది కూడా. కాబట్టి ఈ వెజిటేబుల్ జ్యూసు
9 గంటలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ 11 గంటలకి లంచ్ ఇస్తాం. ఈ లంచ్లో ఒక 6 రకాల గింజలను పిండి తయారు చేసి అది రొట్టెగా తయారు చేస్తాం మేము. ఆ రొట్టెలను 1, 2 ఎన్ని వీలైతే అన్ని తినగలిగినన్ని ఇస్తాం. దీంతో పాటు ఇంకా బ్రౌన్ రైస్ రోజు ఒక టైపు రైస్ని మేము అన్నంగా తయారు చేసి వాళ్ళకు ఇస్తుంటాము. దాంతోపాటు ఈ వెజిటేబుల్స్ కర్రీ ఇస్తాం ఒకటి, దాన్ని ఫ్రైగా చేస్తాము. ఎటువంటి నూనెలు వాడకుండా మేము ఇక్కడ శుద్ధమైన ఆవు నెయ్యితో ఆవు వెన్న కొంచెం దాంట్లో వాడి ఫ్రైగా తయారు చేయబడుతుంది. దాంట్లో పచ్చిమిర్చి ఇంకా రకరకాల పొడులతోని రుచికరంగా తయారు చేస్తాము. దాంట్లో సైంధవలవనము కొంచెం దించిన తర్వాత చల్లుతాము లైట్ గా, టేస్ట్ గా ఉండడానికి పనికొస్తుంది. అది వండర్ఫుల్ టేస్ట్లు ఉంటుంది అది. అంతేకాకుండా మనకు సోడియం బాగా తగ్గిపోయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ సైంధవలవనము మనకు అవసరం అవుతుంది. ఆ తర్వాత ఇక ఒక గ్లాస్ మజ్జిగ, ఇంకొకటి పప్పు, ఆకుకూర కంపల్సరీ డైలీ ఉంటుంది. ఇది ఒక కర్రీ. ఆ తర్వాత ఒక చట్నీ ఉంటుంది. ఆ చట్నీ కూడా మంచి టేస్ట్గా తయారు చేస్తాము. తినడానికి మంచి టేస్ట్ ఫుడ్ ఉంటుంది. అలాగే ఈ గోశాలలో ఉన్న ఆవుల ద్వారా తయారైన శుద్ధమైన ఆవు మజ్జిగ ఒక గ్లాస్ ఇస్తాము. ఇంకా అవసరమైతే కూడా ఎక్కువ కూడా ఇస్తాము. ఎందుకంటే సఫిషియెంట్గా ఇక్కడ ఈ మజ్జిగ దొరుకుతుంది. నెయ్యి బాగా తయారు చేస్తారు ఇక్కడ, శుద్ధమైన నెయ్యి. దాని ద్వారా వచ్చిన ఈ మజ్జిగను ఇస్తాము. ఎందరో మంది మజ్జిగ తాగుతూ చాలా ఎంజాయ్ చేశారు. ఇది లంచ్. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మజ్జిగ ఇస్తాం 4 o'clockకి. ఆ తర్వాత 4 to 5 ఇట్లా స్పీచెస్ ఉంటాయి, హెల్త్ అవేర్నెస్ టాక్స్. ఆ తర్వాత 5 to 6 మధ్యలో మళ్ళీ ఈ 4 రకాల ప్రాణాయామాలు. ఆ తర్వాత అరగంట ఈ మైండ్ ఎక్సర్సైజ్ కోసం ఈ ధ్యానము నేర్పించబడుతుంది. ఆ తర్వాత 6 o'clockకి డిన్నర్ ఉంటుంది. ఈ డిన్నర్లో 4-5 రకాల ఈ మొలకెత్తిన గింజలు, నానబెట్టిన పల్లీలు, అట్లాగే పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, ఇలా ఖర్జూరాలు కూడా ఇస్తున్నారు. ఖర్జూరాలు ఇలా రుచికరంగా తయారు చేసి మేము కలిపి ఇస్తాము. అలగలగా కాకుండా అవి తిని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత సుమారు 4 రకాల ఫ్రూట్స్ ఇస్తాం డైలీ. ఈ జామ పండ్లు, ఆ తర్వాత బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ కూడా ఇచ్చారు. యాపిల్ ఇలాంటి రోజు సుమారు 4 రకాల ఫ్రూట్స్ తినగలిగినంత తింటారు. లంచ్లో తినగలిగినంత తింటారు. ఆ తర్వాత డిన్నర్లో కూడా ఈ రా ఫుడ్ అమృతాహారము మనకు శరీరంలో ఉన్న జబ్బులన్నింటినీ పారద్రోలి మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ అమృతాహారము మేము సబ్సిడీగా ఇస్తాము. క్వాంటిటీ రిస్ట్రిక్షన్ లేదు. ఇంకోటి కూడా అద్భుతంగా చేస్తాం డాక్టర్ గారు. ఫస్ట్ మీల్ అయినటువంటి 2 hours దగ్గర నుండి మళ్ళీ సాయంత్రం సెకండ్ మీల్ వరకు మీరు 2 లీటర్లు అప్పుడో గ్లాస్ తాగమని మీరు బిల్లులు పడుతుంటారు. అది అద్భుతం. ఇంకోటి మంచి పాయింట్ ఏం చెప్పారంటే డాక్టర్ గారు, ఈ గుడిలోకి వెళ్ళి ప్రసాదం కూడా తినొద్దు, 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఒక అద్భుతమైన సలహా. వీటి వలన తీసుకోకుండా కేవలము 2 సార్లే తినాలి, 2 సార్లు తాగాలి. అది మొట్టమొదలు వెజిటేబుల్ జ్యూస్, మళ్ళీ ఈవినింగ్ ఒక మజ్జిగ. వెరీ గుడ్. తినడం మాత్రం 2 సార్ల కంటే ఎక్కువ తినకూడదు. మధ్యలో నీళ్లు తాగడానికే సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో ఏదన్నా ఆడిస్తే మళ్ళీ నీళ్లు తాగడంలో బ్రేక్ అయిపోతుంది, బాడీ ఎలిమినేషన్ లో మళ్ళీ పొరపాట్లు అయిపోతుంది. కాబట్టి ఎటువంటి మధ్యలో ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ సాయిధామంలో ఇంకొక అడిషనల్ ఏం చేస్తున్నాం అంటే, వచ్చినటువంటి గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ డేనే బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నాం. ఈ మన 7 బ్లడ్ టెస్ట్లు, ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నాం. ఏంది ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్, HbA1c,
లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, డి విటమిన్, B12 ఏడు చేసేసి ఎవరెవరికైతే డి విటమిన్, B12 తక్కువ ఉందో ఇమీడియట్గా ఇంజక్షన్లు తర్వాత సప్లిమెంట్ ఇస్తున్నాం అనమాట. ఎవరెవరైతే షుగర్ ఉందో వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ అవి తగ్గిస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి హెల్త్ స్కోర్ తెలుస్తుంది వెళ్ళే ముందే. ఆ తర్వాత ఈ విటమిన్లు ఫాలో అయ్యి, ఫాస్టింగ్ ఫాలో అయ్యి 2 సార్లు వెళ్ళటం వలన అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, జాయిన్ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ ఓన్లీ 6,000 rupees for 15 days. Thank you very much, friend. My name is Gangeshwar Rao. You can join my Wellness Secrets group. Thank you.